హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటర్ ఆలు క్యారెట్ పులావ్ అండి. ఎలా చేయాలో ఈజీగా చెప్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ముందుగా ఇవన్నీ మేము తీసుకుంటున్నామండి. ఉల్లిపాయలు, మటర్, క్యారెట్ కట్ చేసుకున్నాం ఇలా చిన్నగా. ఇలా కట్ చేసుకోండి మీరు కూడా. ఆలుగడ్డలండి, టమాటోస్ ఒక 3 కట్ చేసుకున్నామండి మేము. ఇవన్నీ కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాము. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకుంటున్నానండి. చిన్న గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకున్నానండి. మన గరం మసాలాలు, షాజీరా, దాల్చిని చెక్క అవి వేసుకొని మనము ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుందామా. అవి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. కట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత క్యారెట్ కట్ చేసుకున్నాం కదా మనం, ఆ క్యారెట్ని కూడా వేసుకోండి. క్యారెట్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి, అది తొందరగానే మెత్తగా అవుతుంది. ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలు. మటర్ వేసుకుందాము. మటర్ పిల్లలు చాలా హ్యాపీగా తింటారండి. మనము మటర్ కర్రీ చేసినా, లేకపోయినా పులావ్ చేసినా, ఏది చేసినా, బగారా రైస్లో వేసుకున్నా పిల్లలు హ్యాపీగా తింటారు. బఠానీలో అయితే పులావ్లో వేస్తే కొద్దిగా రైస్లో టేస్ట్ బాగుంటుందని అందుకే మేము పులావ్ రెసిపీ చేసామండి. చూస్తున్నారు కదా, దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా టమాటా మెత్తగా అయ్యే వరకు 1 నిమిషం పాటు. ఆ తర్వాత టమాటా ఇలా కొద్దిగా మెత్తగా అయ్యాక చూస్తున్నారు కదా, ఈ టమాటా కొద్దిగా మెత్తగా అయిందనుకోండి, మనము ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఆలుగడ్డలు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ సైజులో నేనైతే ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేస్తుండగా కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేనైతే ఇంత వేస్తున్నామండి మేము. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. చాలా బాగా కలుపుకోవాలి అంతా కర్రీ మొత్తం. ఆ తర్వాత కారం అండి, మేమైతే కారం 1 స్పూన్ వేసుకున్నాము. కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కళ్యామాకు వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత మనము రైస్ ముందుగానే మేము కడుక్కొని పెట్టుకున్నామండి. ఆ రైస్ని డైరెక్ట్ ఈ కర్రీలో వేసేస్తున్నామండి. ఇలా వేసుకొని కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఈ 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ రసం వేసుకోండి. ఇలా నిమ్మకాయ రసం పిండి వేయడం వల్ల ఇలా రైస్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా వేసుకోవడం వల్ల ఒక నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాం మేము. చూస్తున్నారు కదా, మీరైతే ఒక నిమ్మకాయ అయితే వేసుకున్నాము. డైరెక్ట్ ఇలా రైస్లోనే వేసుకున్నాము. అయితే మేము 1 kg రైస్ తీసుకున్నామండి. 1 kgకి 1.5 kg వాటర్, అంటే 1 kg పైన అవుతుందండి. నేను ముందుగానే మీకు కొలతలు చెప్తున్నాను. 1 గ్లాస్ తీసుకున్నామంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి రైస్ తీసుకుంటే. మేమైతే అలానే తీసుకున్నాము. సేమ్ బగారా రైస్ కొలతలే అండి దీంట్లో. ఆ తర్వాత మనం రైస్ వేసుకున్నాం కదా, రైస్లో వాటర్ కూడా వేసుకున్నాం కదా. ఇక మన బియ్యం అనేది, మన రైస్ అనేది కొద్దిగా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మీరు ఇలా కలుపుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా, రైస్ అయితే బాగా రెడీ అయిపోతుందండి. పులావ్ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పులావ్లో పెరుగు లేనిది అసలు పులావ్ అసలు తినే రుచిగానే ఉండదండి. అయితే మేము పెరుగులో బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాము. కచ్చాపక్క 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ధనియాలు కచ్చాపక్క దంచుకొని దాంట్లో వేసుకోండి. కొన్ని ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి.
పులావ్‌లో ఇలా పెరుగు చేసుకొని కలుపుకొని తిన్నారంటే ఒక్కొక్క ముద్ద గూడా అబ్బా! ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సారీ అండి లేట్ అయిపోయింది వీడియో. థాంక్ యూ.